షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. ఒక వ్యక్తి కామెంట్ చేశారు లీగల్ హెల్ప్ కోసం. తన భార్య చాన్నాళ్ళు అవుతుంది పుట్టింటికి వెళ్ళిపోయారు, వెళ్ళి కనీసం ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏం లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు, ఎన్నిసార్లు వెళ్ళినప్పటికీ రానని చెప్తున్నారు, కాపురానికి రావట్లేదు, చట్ట ప్రకారంగా ఏం చేయొచ్చు అని అడుగుతారు. ఒక అమ్మాయి, పెళ్ళైన అమ్మాయి కనుక పుట్టింటికి వెళ్ళిపోయి కానీ లేకపోతే భర్తతోని దూరంగా ఎక్కడన్నా నివసిస్తుంటా కానీ రెస్పాండ్ కాకుండా, భర్తతో దూరంగా నివసిస్తున్నా అంటే ఒంటరిగా నివసిస్తున్నా, పుట్టింటికి వెళ్ళి రాకపోయినా మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఆ అమ్మాయిని కాపురానికి రమ్మని మనం పిలుస్తూ కోర్టులో ఒక పిటిషన్ వేసుకోవడం ఒక పద్ధతి. దాన్ని మా భాషలో, కామన్ భాషలో ఆర్సీఆర్ అంటాం. ఆర్సీఆర్ అంటే ఏంటంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. భర్త కానీ భార్య కానీ ఎవరైనా ఇక్కడ దూరంగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళని కంపల్సరీ కాపురానికి పంపించండి అని చెప్పి మనం, నాకు ఆ అమ్మాయితో కానీ లేకపోతే నా భర్తతో కానీ నా భార్యతో కానీ కలిసి జీవించాలని ఉంది. సో ఈ సర్కమ్స్టాన్స్లో వెళ్ళిపోయింది కాబట్టి ఆ అమ్మాయిని నా కాపురానికి పంపించండి అని మనం కోర్టుకి వెళ్ళి అడగటాన్నే మనం ఆర్సీఆర్ అంటాం. అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటాం దాన్ని. ఓకే, దాన్ని కనుక వేస్తే కోర్టు ఆ అమ్మాయిని పిలిపించి అట్లయితే ఆ అబ్బాయిని పిలిపించి మీడియేషన్ పెట్టే అవకాశం ఉంటుంది. కోర్టు కూడా కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ప్రొసీడింగ్స్ లేకుండానే కలిపే అవకాశం ఉంటుంది. లేదు అంటే కేసులు రన్ అయిన తర్వాత కూడా కోర్టు మనకు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది, వెళ్ళి మీరు వాళ్ళతో కాపురం చేయండి అనే అవకాశం కూడా ఉంటుంది. రెండో ఆప్షన్ ఏముంటుంది, వెళ్ళిపోయారు భర్త కానీ భార్య కానీ వెళ్ళిపోయారు, పుట్టింటికి వెళ్ళిపోయారు, లేకపోతే బయట ఒంటరిగా చేస్తున్నారు అనుకో, డైవర్స్ వేసుకో. ఎట్లా వెళ్ళిపోయినావు కదా, ఎట్లా రావటం లేవు కదా, నా సంసార జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది, నీ కోసం వెయిట్ చేసి కాబట్టి నాకు డైవర్స్ ఇచ్చేసాయి అని చెప్పేసి మనం డైవర్స్ కూడా వేసుకోవచ్చు. అలా ఎన్ని రోజుల పాటు దూరంగా ఉంటే, వెళ్ళిపోయి ఉంటే కేసు వేయడానికి వీలుగా ఉంటుంది సార్? ఇక ఎన్ని రోజుల పాటు అంటే మనం ఖచ్చితంగా దానికి ఇన్ని రోజులు అంటే ఏం లేదు. ఆర్సీఆర్ వేసుకోవడానికి ఇప్పుడు వాడు ఖచ్చితంగా ఫీల్ అయినప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి రాదు అనుకున్నప్పుడు మనం ఆర్సీఆర్ వేసుకోవచ్చు. అది ఒక్కొక్కరి విషయంలో 7 రోజులు కావచ్చు, ఒకరి విషయంలో 15 days కావచ్చు, 1 month కావచ్చు, 3 months కావచ్చు, 6 months కావచ్చు, 3 years కావచ్చు, 4 years కావచ్చు. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి. ఇవాళ రాకపోతుందా అని ఎదురు చూస్తుంటాం మనం, రేపు వస్తుందేమో, ఈ పండుగ తర్వాత వస్తుందేమో, లేకపోతే స్కూల్ పిల్లలు ఉంటే నెక్స్ట్ అకాడమీ దగ్గరికి వస్తుందేమో స్కూల్, అట్లా వాళ్ళ పరిస్థితులను బట్టి. దానికి ఆర్సీఆర్ పిటిషన్ వేసుకోవడానికి ప్రత్యేకంగా ఎన్ని రోజులు అంటే ఏమి ఉండదు. ఆడు ఉండాల్సిన గ్రౌండ్స్ ఏముంటాయి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, లేకపోతే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి అతన్ని నాకు కలపండి అన్నదాన్ని ఆర్సీఆర్. ఇక వదిలిపోయిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎట్లా వెళ్ళిపోయాను కదా, ఇంకా నాకు నా జీవితం అంతా ఎందుకు వేస్ట్ అయిపోతుంది, మీరు ఎట్లా వెళ్ళిపోయినా ఇంకా అటే వెళ్ళిపోని చేసుకుంది డైవర్స్. కాబట్టి ఒక భార్యను కానీ భర్తను కానీ ఆ ఇద్దరిట్లో ఎవరన్నా సపరేట్గా నివసిస్తున్నప్పుడు మనం వాళ్ళ నుంచి మనం ఆర్సీఆర్ అడగచ్చు, వచ్చి కాపురం చేయమని అడగచ్చు. లేదా అమ్మ నువ్వు వెళ్ళిపోతున్నావు, ప్రతిసారి పుట్టింటికి వెళ్ళిపోతున్నావు, నువ్వు ప్రతిసారి లేదా ప్రతిసారి నువ్వు గొడవ పెట్టుకోనో లేకపోతే కావాలనో వేరే దగ్గర నువ్వు నివసిస్తున్నావు కాబట్టి మరి అట్లాంటి నీ వ్యక్తితో నేను కాపురం చేయలేను కాబట్టి నాకు డైవర్స్ ఇవ్వండి, నేను నా దారిని చూసుకుంటాను కూడా అడగచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి. అది వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ ఇష్టాలను బట్టి, వాళ్ళకున్న రిలేషన్షిప్ని బట్టి వాళ్ళు చూజ్ చేసుకోవాలి. కొన్ని సార్ వివాహం జరిగిన తర్వాత ఫారెన్ వెళ్ళిపోతూ ఉంటారు అబ్బాయిలు, అమ్మాయిని ఎక్కడ వదిలేసి. సో మరి అప్పుడు అలాంటప్పుడు కూడా ఇదే కేసా? అలాంటప్పుడు ఇదే కేసు, కానీ ఫారిన్ నుంచి రప్పించడం కొద్దిగా కష్టం. వాస్తవం చెప్పాలంటే ఏంటంటే మనం ఆర్సీఆర్ వేసినా కూడా వాళ్ళ మనసులో లేనిది మనం బలవంతంగా కాపురం చేయించలేము. దేర్ ఈజ్ ఏ ప్రొవిజన్ ఫర్ దట్. కొంతమంది మారే అవకాశం ఉంటుంది, కొంతమందికి ఇష్యూస్ మీద అవగాహన లేకుండా వాళ్ళు లేకపోతే మిస్అండర్స్టాండింగ్తోనో లేకపోతే ఒక కాన్ఫిడెన్స్ లేకుండా కొంతమంది వెళ్ళిపోయినప్పుడు మనం ఆ పిటిషన్ వేయడం ద్వారా వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, డెఫినెట్లీ వాళ్ళు మారే అవకాశం అయితే ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది. మనం అట్లాంటి కేసులు చాలా సక్సెస్ చేసినవి కూడా ఉన్నాయి. ఎనీ రిలేషన్షిప్ మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒక బ్రెయిన్ ఇంకో బ్రెయిన్కి ఎప్పటికీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి డిఫరెన్సెస్ ఉంటాయి. మ్యారేజ్లో ఏం చేస్తాం, డిఫరెన్సెస్ని కొద్దిగా కాంప్రమైజ్ చేసుకొని బతకాల. ఇక కాంప్రమైజ్ కాను అంటే మనం డెఫినెట్లీ
ఐదో డైవోర్స్ కానీ లేదా ఆర్సీఆర్ కానీ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ వేసుకోవాలి. సో ఒకవేళ పిల్లల్ని వదిలేసి కూడా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు కదా సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోయినా కూడా సేమ్, ఏదైనా వదిలి వెళ్ళిపోతే ఈ రెండే ఇక వేస్తే ఆర్సీఆర్ లేదా డైవోర్స్, రెండే ఉన్నాయి, ఈ రెండే చాయిస్ ఉంటాయి. రెండిట్లో ఏదో ఒకటి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనకు ఇప్పుడు భర్త కానీ భార్య కానీ వదిలిపెట్టి కనుక వెళ్ళిపోతే మనకు ఆప్షన్స్ ఏమి, ఒకటి ఆర్సీఆర్ వేసుకొని మనం అవును. రప్పియటం లేదా డైవోర్స్ Divorce తీసుకోవడం. అన్నారు, yes. కొన్ని సందర్భాలలో ఏంటంటే ఇటు నాకు ఆర్సీఆర్ వద్దు, తర్వాత అటు నాకు డైవర్స్ కూడా వద్దు, నేను మీడియేషన్ చేసుకోవాలనుకుంటున్నా, కౌన్సిలింగ్ చేసుకోవాలనుకుంటున్నా అన్నప్పుడు ఏంటంటే మనం లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళి అక్కడ నుంచి మనం కౌన్సిలింగ్ కోసం కానీ లేదా మీడియేషన్ కోసం కానీ మనం అక్కడ నుంచి కూడా మనం నోటీస్ పంపే అవకాశం ఉంటుంది. బట్ అక్కడికి వస్తారని గ్యారంటీ ఉంటుందా సార్? రావాలి, ఎందుకంటే అది ఒక అథారిటీ కాబట్టి కంపల్సరీ మ్యాక్సిమం వస్తారు. ఎక్కడైనా కూడా ఏంటంటే మ్యాక్సిమం వస్తారు, ఒక 5% రాకపోవచ్చు. ఇక దాన్ని మనం ఆ 5%ని పరిగణలోకి తీసుకొని మనం ఏం చేయలేం. కానీ ఎప్పుడైనా సరే ఒక అథారిటీ, కోర్టుకు సంబంధించిన ఏ అథారిటీ అయినా నోటీస్ పంపించినప్పుడు అందరికీ కొద్దిగా భయం ఉంటుంది. సరే వెళ్ళకపోతే ఏమైద్దేమో, వెళ్ళి చెప్పొద్దాం అనే ఒక నమ్మకం, గౌరవం కూడా ఉంటుంది. కాబట్టి మనం లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళి అక్కడ మనం అప్లికేషన్ పెట్టుకొని నాకు కౌన్సిలింగ్ చేయండి లేకపోతే మీడియేషన్ చేయండి, చేసి నా సమస్యని పరిష్కరించండి, కలపడానికి కానీ విడిపోవడానికి కానీ అనేది మనం అడిగే అవకాశం కూడా ఉంటుంది. రాజీ మంత్రం అన్నట్టు దాన్ని ఇంకా మనం ఓపెన్గా చెప్పాలంటే రాజీ మంత్రం. ఇఫ్ దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ కోర్ట్ ప్రొసీడింగ్స్ అగైన్స్ట్ దెమ్, కోర్ట్ ప్రొసీడింగ్స్ వద్దు అనుకున్నప్పుడు మనం ఈ లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళి మనం వేసుకుంటే వాళ్ళు కూడా పిలిచి వాళ్ళు మాట్లాడి ఇష్యూస్ ఏమున్నాయి ఏం లేవు, అవి సదరగలుగుతామా సదరలేమా, విడిపోవాలనుకుంటున్నారా, ఒకవేళ విడిపోవాలనుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి, విడిపోవద్దు అనుకుంటే కలిసి ఉండటానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి, ఎవరి డ్యూటీస్ ఏం చేయాలా, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, ఇవన్నీ కులంకషంగా చర్చించి వీలైతే వాళ్ళు ఒక పేపర్ మీద అగ్రిమెంట్ రాయటము, ఎంఓయూ అంటాం మనం. అగ్రిమెంట్ మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో అగ్రిమెంట్ ఉండదు, ఎంఓయూ అంటాం, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెట్టుకొని వాళ్ళని కలపడానికి కానీ విడగొట్టడానికి కానీ ప్రయత్నిస్తారు, సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో ఈ పద్ధతి కూడా చేసుకో. అంటే ఇప్పుడు భార్య వెళ్ళిపోయింది, భర్త వెళ్ళిపోయినా కూడా రెండు ఇద్దరికి సేమ్ ప్రాసెస్ కదా, ఇద్దరిట్లో ఎవరు వెళ్ళిపోయినా ఆపోజిట్ పార్టీ లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళి వేసుకోవచ్చు. కొన్ని సందర్భాలు ఏంటంటే ఫోన్లు ఎత్తారు, లిఫ్ట్ చేయరు, తర్వాత థర్డ్ పార్టీని అలో చేయరు. ఇట్లాంటి సందర్భాలలో మీకు ఈ లీగల్ ఫోరమ్స్ని ఆశ్రయించేసి మీరు చేసుకోవచ్చు. అదొక బ్యూటిఫుల్ సొల్యూషన్. మళ్ళీ మాట్లాడరు కానీ మధ్యలో కొంతమందితో ఆ మీడియేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళతో మాట్లాడతారు, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటాం, ఏం చేస్తున్నాము, కేసులు వేస్తాము, లేకపోతే అది చేస్తాం, లేకపోతే 1 ఎకరం ఇస్తా పోతాం, 5 ఎకరాలు ఇస్తా పోతాం, లేకపోతే ఇట్లుంటేనే కాపురానికి వస్తాం, వేరే కాపురం పెడితే వస్తాం అని ఇట్లా రకరకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నారు. అవి ఎంతవరకు వ్యాలిడ్ అవుతాయి, వాటిని మనం ఎంతవరకు సదరచ్చు అనేది చూడాలి. దాంట్లో ఒక కేసు టు కేసు ఉంటుంది అది ఏదైనా కూడా. కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఒకటి ఉంటుంది వాళ్ళకు. భార్య దూరంగా ఉండి కాపురానికి రాపోయినా భర్త దూరంగా వేరే దగ్గర ఉంటున్నా కూడా సేమ్ ఇద్దరికి ఒకటే వర్తిస్తుంది. ఆప్షన్స్. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.